హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేను ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఎప్పట్లాగా రొటీన్గా కాకుండా నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాను. సో ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నేను 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను, మంచిగా ఫైన్ చాప్ చేసుకున్నా. నెక్స్ట్ 2 ఎగ్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని. సో నేనైతే ఆల్రెడీ ఒక 4-5 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. ఆనియన్స్ తొందర ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. నేనైతే 2 పచ్చిమిర్చీస్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాము. సో మూత తీసి చూద్దాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం పసుపు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న టీ కప్ అంతా వాటర్ సరిపోతుంది. ఇందులో కొంచెం మగ్గాలి. ఆనియన్స్ అనేది మంచిగా మగ్గాలి వాటర్లో. సో వాటర్ అనేది మొత్తం ఇంకిపోయినాయి. నెక్స్ట్ ఇందులో మనం కారం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్. సో నెక్స్ట్ ఇందులో కర్రీకి మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్దిగానే వాటర్ వేసిన, కానీ వీడియో అనేది స్కిప్ అయిపోయింది, సారీ అండి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. తీసి చూస్తే ఇప్పుడు మనకు ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చింది. సో మన కర్రీ ఆల్మోస్ట్ అయినట్టు. సో నెక్స్ట్ ఇందులో 2 ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా, సో అది యాడ్ చేసుకోవాలి. సో మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ మధ్యలోకి కట్ చేసుకొని అవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపినట్టు చేసిన తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.